హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తెలుగు రాష్ట్రాల ప్రయాగరాజులు ఏంటి, త్రివేణి సంగమాలు ఎన్ని ఉన్నాయో మనము ఈరోజు తెలుసుకుందాము. ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మహాకుంభమేళా జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగరాజులో ఈ ఉత్సవం వైభవంగా సాగుతుంది. హిందూ సాంప్రదాయ ప్రకారము త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుందని భక్తకోటి నమ్మకము. మరి ఇలాంటి సంగమ ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు మనము చూద్దాం. మొదటిది కందుర్తి సంగమం. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలము కందకుర్తి గ్రామంలో త్రివేణి సంగమం ఉంది. ఈ ప్రాంతంలో గోదావరి, హరిద్ర, మంజీరా నదులు ఒకే చోట కలుస్తాయి. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర వద్ద జన్మించిన గోదావరి నిజామాబాద్లోని కందకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే మంజీరా నది, హరిద్ర నదులు గోదావరిలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ త్రివేణి సంగమంలో ఇది ఒకటి. ఇక్కడ గోదావరి నది ఒడ్డున పురాతన శివాలయం ఉంది. అందుకే కందకుర్తి గ్రామాన్ని కాశీ రామేశ్వరంతో సమానమైన పుణ్యక్షేత్రమని భక్తులు భావిస్తారు. నెక్స్ట్ కాళేశ్వర సంగమం. ఇది కూడా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వర శైవక్షేత్రం వద్ద త్రివేణి సంగమం ఉంది. ఈ ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. అయితే పురాణాల్లో చెప్పిన సరస్వతీ నది ఇక్కడ కలుస్తుందని భక్తులు నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కూడా భౌతికంగా గంగా, యమునా నదులు మాత్రమే కలిసి కనిపిస్తాయి. సరస్వతీ నది అనేది పురాణాల్లోనే ఉంది. ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. కాళేశ్వర సంగమం వద్ద కాళేశ్వర ముక్తీశ్వర స్వామి గుడి ఉంది. నెక్స్ట్ సంగమం. ఈ త్రివేణి సంగమం ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో ఉన్న ఈ సంగమ ప్రదేశంలో వేగావతి, నాగావళి, సువర్ణముఖి నదులు కలుస్తాయి. దీన్నే సంగం అని పిలుస్తారు. ఈ సిక్కోల్ సంగమం అలహాబాదులో ఉన్న త్రివేణి సంగమానికి సమానమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతము శ్రీకాకుళానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ సంగమేశ్వరము. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. తూర్పు కనుమల్లోని వరాహ పర్వతంలో జన్మించిన తుంగాభద్ర అనే 2 నదులు కర్ణాటకలో ఉన్న చిక్మంగళూరు జిల్లాలో కలిసిపోయి తుంగభద్రగా ఏర్పడతాయి. అదే రాష్ట్రంలో కొంత దూరం ప్రయాణించి కర్నూలు జిల్లాలోని కొసిగి వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రవహించిన తరువాత తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గుండిమల్ల గ్రామ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ సంగమేశ్వరం అనే ప్రముఖ దేవాలయం ఉంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. ఈ సంగమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థానం కాకుండా సప్తనది సంగమ స్థానము అంటారు. ఎందుకంటే తుంగాభద్ర, కృష్ణవేణి, భీమహారతి, మలపహారణి, భవనాసి ఇలా మొత్తం 7 నదులు ఇక్కడ కలుస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4 నదీ సంగమాలు ఉన్నాయన్నమాట. శివరాత్రి సమయంలో ఈ సంగమాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.